నమస్తే. సంక్రాంతి పండుగ వస్తుందంటే చాలు కోనసీమ అందాలు, కోనసీమ పల్లెటూరు వాతావరణం, అలాగే మరి ఈ సంక్రాంతి స్పెషల్గా చేసే పిండి వంటకాలు ఇంతేకాదండి. మరి ఈ కోనసీమ జిల్లా గుమ్మలూరు గ్రామం మహిళలు మాత్రం ఒక వెరైటీగా ఈ పిడకలు అయితే తయారు చేశారు. దీనికి 500 మీటర్లు పిడకలు తయారు చేసి అందరినీ ఔరా అనిపిస్తున్నారు. అసలు ఈ పిడకలు తయారు చేయడం యొక్క కదేంటి, అలాగే ఈ పిడకలు వాళ్ళు ఎంత టైం పెట్టింది, నిజంగా ఈ పిడకల యొక్క విశిష్టత ఏంటి, ఈ గుమ్మలూరు మహిళల్ని మనం అడుగుదాం. ప్రజెంట్ నేను ఉన్న ఈ గుమ్మలూరు గ్రామం మహిళలు తయారు చేసిన పిడకలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ మనం చూడొచ్చు. నిజంగా ఒక్కొక్క ఈ ఆవు పిడకలు తయారు చేయడంలో చాలా ఎఫర్ట్ ఉందనే చెప్పొచ్చు. జనరల్గా అయితే మహా అయితే మేము జస్ట్ ఒక 1 మీటర్ 2 మినిట్స్ చేస్తాం. అలాంటిది 500 మీటర్ పైచులకు ఉన్న ఇలాంటి దండలు తయారు చేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఔరా అనిపిస్తున్నారు ఇక్కడ మహిళలు. సో ఈ సంక్రాంతి శోభ గోదావరి జిల్లాలతో పాటు కోనసీమ అందాలను కూడా ఉట్టిచ్చలా కనిపించడంతో పాటు ఈ గుమ్ములేరు మహిళలు ఏదైతే ఉన్నారో వాళ్ళు మనతో పాటు ఉన్నారు కొంతమంది మహిళలు. సో ఇక్కడ చూడొచ్చు ఈ దండలు వెనక ఎఫెక్ట్ ఏదైతే ఉందో దాని ఎఫర్ట్ పెట్టి కష్టపడి చేసింది కూడా వీళ్ళే అని చెప్తున్నారు. సో నెక్స్ట్ ముందుగా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. సో ఈ పిడకలు తయారు చేయడం అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారో దీని విషయం ఏంటమ్మా? 7 సంవత్సరాలు అయిందండి తయారు చేసి. అందరూ వచ్చండి చేస్తారు పిడకలు. ఈ ఆవు పేడ అదే మంచిదేనండి, తయారు చేస్తామండి. అన్ని మంచి కార్యక్రమాలు అన్నీ జరుగుతాయండి గుమ్మలేరులో. మీరు చెప్పండి, ఈ పిడకలు తయారు చేయడం అలాగే ఈ గుమ్మలేరు ప్రజలు అంటే చాలా అంటే ఫస్ట్గా ఏ గుర్తొస్తున్నాయి. సో దీన్ని తయారు చేయడం విధానం అంటే ఎన్ని రోజులు పట్టింది, అది దీని యొక్క కలిగే ప్రయోజనాలు ఏంటమ్మా? మేము ఈ గుమ్మలేరులో అండి గత 7 సంవత్సరాల నుంచి, అంత ముందు కూడా చేసేవారండి. గత 7 సంవత్సరాల నుంచి ఇంకా బాగా పెద్ద చేయాలన్న ఉత్సాహంతో మేము ఊర్లో అందరం కలిసి ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా అందరూ కలిసికట్టుగా ఉండండి. పేడ పోగు చేసి తెస్తారండి మగవాళ్ళందరూ. ఆడవాళ్ళందరం పేడ పిడకలు చేసి అది మాకు ఒక 1 నెల రోజులు పడుతుందండి. మాకు ఆడవాళ్ళందరం ఇంటికి ఒక మనిషి చొప్పున వచ్చి అందరం చేస్తామండి. అందరం చేసి దండలు గుచ్చి మేము ఈ కార్యక్రమాన్ని అంతా భోగి రోజు ఎంతో సరదాగా ఊరంతా కలిసి, పొరుగురుల నుంచి కూడా వస్తారు కానీ మా ఊర్లో మొత్తం అందరూ ఆడ మగ అందరూ వచ్చండి ఆ దండని మంటల్లో వేస్తారు. అది వేయడం వల్ల ఆరోగ్యానికి కూడా ఎంతో మంచిదని, కాలుష్యం అది అంతా ఆరోగ్యాలు పాడైపోతున్నాయి కదండి ఈ రోజుల్లో, కరోనా అది అనేసి అలా ఉంటుంది. దానివల్ల అంతా బాగుండాలి, ఆరోగ్యాలతో ఉండాలన్న ఉద్దేశంతో మేము ఈ భోగి మంటని ఇంకా పెద్ద చేసి అంతా వేస్తున్నామండి. ఇది మీరు చెప్పండి, ఈ పిడకలు తయారు చేయడం జరిగింది, అది ఎన్ని మీటర్లమ్మా, ఇంతకీ దీనికి ఎఫర్ట్ ఎంత పెట్టారు? ఆంధ్ర రాష్ట్రం కోనసీమ జిల్లా ఆలమూరు మండలం గుమ్మలేరండి మాది. ఇది గత 6 సంవత్సరాలుగా ఈ భోగిదండ తయారు చేయడం జరుగుతుందండి. ఈ దండ ఈ సంవత్సరం అయితే కొంచెం తగ్గించామండి, 600 మీటర్లు అయిందండి. లాస్ట్ ఇయర్ అయితే 1 కిలోమీటర్ పైగా చేసామండి. ఈ భోగిదండ తయారు చేయడానికి మనకు సంక్రాంతి వచ్చిందంటేనే కోనసీమలో ఎన్నో అందాలు జరుగుతాయండి. ఇలాంటి అందాలు మన గుమ్మలేరు గ్రామంలో అవి కూడా కొన్ని ఉన్నాయండి. ఈ సంక్రాంతికి మా గుమ్మలేరు గ్రామం చాలా అంగరంగ వైభవంగా ముస్తాబవుతుందండి. ఈ కార్యక్రమానికి భోగిదండ బాగా తయారు చేసండి కోలాట నృత్యాలతో. అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉందండి మా ఊళ్ళో, ఊరు స్టార్టింగ్లో ఉందండి. అక్కడి నుంచి కోలాటంతో, బ్యాండ్తో, గంగిరెడ్డులతో అందరూ ఉత్సాహంగా వస్తారండి. ఇది ఊరంతా తీసుకెళ్ళి సెంటర్లో ఊరి మధ్యలో దండ వేయడం జరుగుతుందండి మంట. దీనికి మహిళలందరూ చాలా కష్టపడి ఈ దండను భారీగా తయారు చేశారండి. తర్వాత సున్నుండలు ఈ భోగి మంటలో వేసిన వాళ్ళందరికీ సున్నుండలు ప్రసాదంగా ఇస్తారండి. మా గుమ్మలేరు గ్రామంలో సంక్రాంతి వచ్చిందంటే ముగ్గుల పోటీలే కదండి, గేమ్సే కదండి, చాలా చాలా ప్రోగ్రాంలు జరుగుతాయండి. మా కమిటీ మెంబర్స్ బాగా మాకు చాలా సహకరిస్తున్నారండి. మేము ఏ కార్యక్రమం చేపట్టినా కానీ మా కమిటీ మెంబర్స్ బాగా మా వెనకుండి అన్నీ నడిపిస్తారండి, మా ముందుండి. వాళ్ళు ఉన్నమట్టే మేము ఇలా చేయగలుగుతున్నామండి. మీరు చెప్పండి, ఎలా చేసుకున్నారు ఈ పండుగ, ఎలా చేస్తున్నారు, ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? కూడా చాలా ఆనందంగా చేసుకుంటామండి. గుమ్మలేరులో మెయిన్ ఈ భోగిదండ గురించి అండి. మా అందరం కూడా ఎన్ని పనులున్నా వచ్చి ఈ దండ కూర్చోండి అందరూ ఒక సమిష్టిగా చేసండి. పండగ రోజు కూడా భోగి పండగ రోజు మిగతా ఊర్లో ఎలా ఉండదండి, మా గుమ్మలేరులో మా గ్రామ ప్రజలందరూ కలిసి
పండగ వాతావరణం చేసుకుంటామండి. ఈ దండ పట్టుకెళ్ళి సెంటర్లో భోగిమంటలో వేస్తామండి. ఊరు మొత్తం కలిసి అందరూ పట్టుకునండి మొత్తం కలిసి వచ్చి పిల్లల చేత భోగిదండలు అది వేయించి తర్వాత ఊరి ప్రజలందరూ కలిసి ఒక సమిష్టిగా చేయడం అనేది పెద్ద పండగలా ఉంటుందండి మాకు. చాలా ఆనందంగా, ఇంకా మాకు అది చెప్పుకోలేనంత ఆనందం అండి. మరి ఇక్కడ జరిగినట్టు ఎక్కడ జరగదండి. మా అల్లుళ్ళు, కూతురు, కోడళ్ళు, కొడుకులు అందరూ ఎంత దూరం నుండి వస్తారండి. వచ్చి ఇక్కడ అంతా పండగ వాతావరణం సెలబ్రేట్ చేసుకుంటామండి. ఓకే, చూసారు కదా, ఈ గుమ్మలేరు గ్రామం అయితే చాలా అంగరంగ వైభవంగా, అంటే చాలా ముచ్చటగా అందరూ కలిసి చేసుకునే పండగ ఈ సంక్రాంతి పండగ. అందుకోసం మేము ఇంత ఎఫర్ట్ పెట్టి కష్టమైనా సరే దాన్ని ఆ దండని తయారు చేసి ఊరు మొత్తం మరి నడిబజ్జులు అంటే ఏదైతే భోగి మంటలు వేస్తారో అక్కడ తీసుకెళ్ళి వెళ్ళను చాలా తృప్తిగా ఉంది అంటున్నారు. అలాగే ఈ గ్రామానికి కూడా సుభిక్షంగా ఉంటుందని కూడా ఈ మహిళలు కోరుకుంటున్నారు. మరో ఎపిసోడ్తో మళ్ళీ మేము కోసం కీప్ వాచ్. ఏమందరూ మీ ఆలి.